మీకు ఇంకొక అంశాన్ని కూడా చూపెడతాను. తెలుసా ఈ సార్ ఎవరో? సార్ ఎవరో తెలుసా? తెలుసుకోకపోతే మీరు మళ్ళీ తెలుసుకోవాలి. ఫోటో చూస్తే తెలంగాణలో చాలామంది కూడా ఐడెంటిఫై చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఎవరు? ప్రొఫెసర్ కాసిం గారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్న 1000 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు, మీరు అడగకపోయినా నేను ఇస్తాను అని ప్రకటించారు. నాంచి ఇచ్చిన ఉపయోగం లేదు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం. మరి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ మాట్లాడినందుకు వేటు వేసిర్రు. దాంతోపాటు ఆకునూరు మురళి ఏకంగా కూడా ఆయన పోస్ట్ పెట్టినందుకు ఆయన వేటు పడ్డది. మరి ఇప్పుడు ప్రొఫెసర్ కాసింను కూడా అదే దారిలోకి తీసుకెళ్తారా? ప్రొఫెసర్ కాసింకు సంబంధించి ఏమడుగుతున్నారంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అడగకున్న 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలే. మీ అందరికీ తెలుసు. ఇదే విషయానికి సంబంధించి ప్రొఫెసర్ కాసిం ఏమైపోయింది, నాంచి ఇంక ఇవ్వట్లేదు అని అడుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి. 1000 కోట్ల రూపాయలకు సంబంధించి మీకు గుర్తుందో లేదో, బడ్జెట్ కేటాయింపు జరిగినప్పటి నుండి నిధుల విడుదల మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. 1000 కోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా యూనివర్సిటీ రూపురేఖలు మార్చడానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించిందండి. ఈ హామీ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం తన యొక్క 2026-27 బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల అధికారికంగా నిధులను కేటాయించింది. అయితే గతంలో రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు తాజాగా బడ్జెట్ కేటాయింపులు చూపించినా కూడా క్షేత్రస్థాయిలో నిధులు ఇంకా అందట్లేదు అంటూ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి విషయంలో ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడారు. నన్ను రోడ్డెక్కే పరిస్థితి తేవద్దు, ఆ 1000 కోట్లు ఏమైనాయి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అంటే కొత్త నియామకాలు ఎప్పుడు చేస్తారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీసిండు. బాజాప్తిగా నిలదీసిండు ప్రొఫెసర్ కాసిం. ఏమన్నాడు? ఇది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల డిమాండ్ కాదు, యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకుల డిమాండ్ కాదు, యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ డిమాండ్ కాదు. రేవంత్ రెడ్డి తాను వచ్చేసి తనకు తాను స్వతహాగా కూడా నిర్ణయం తీసుకొని 2026-27 బడ్జెట్కు సంబంధించి 1000 కోట్ల రూపాయలను అధికారికంగా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడు 2025 డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ వేదిక మీద రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ప్రొఫెసర్ కాసిం గారు ఈరోజు అదే రేవంత్ రెడ్డికి సంబంధించి విమర్శిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఎట్లున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన రిక్రూట్మెంట్ లేదండి, కొత్త నియామకాలు ఇప్పటి వరకు జరగట్లేదు. దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్ల నిధుల పంచాయతీ ఒకవైపు అయితే నియామకాలు చాలా వరకు నియామకాలు కావాలి. ఆ ఖాళీల లిస్టు కూడా ఉన్నది ప్రభుత్వం దగ్గర, ఆ ఖాళీల లిస్టు కూడా ఉన్నది. దానికి సంబంధించి ఏమైపోయింది, ఎప్పుడు నియమిస్తారు అడిగినా కూడా ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోతే విద్యా వ్యవస్థ మీద ఎంత తీవ్రమైన దెబ్బతింటుందని ఇటు ప్రొఫెసర్ కాసిం కానీ విద్యార్థి సంఘాలు కానీ ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం సుమారు 1200కు పైగా కూడా పోస్టులు ఉన్నాయండి ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రస్తుతం ఇందులో 70% కంటే ఎక్కువగా కూడా ఖాళీ ఉన్నాయి. 1200 పోస్టులలో 70% కంటే ఎక్కువ ఖాళీ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే దాదాపు 800 నుంచి 900 మంది అధ్యాపకులు కావాలి, భర్తీ కావాలి. చాలా విభాగాలలో రెగ్యులరైజ్ ప్రొఫెసర్లే లేరు, కాంట్రాక్టు లేదా పార్ట్ టైంకు సంబంధించిన లెక్చరర్లతోనే ఎక్కువ క్లాసులు నడుస్తున్నాయి. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏందో తెలుసా, ఈ రెగ్యులర్కు సంబంధించిన ఖాళీల వివరాలకు ఒక్కసారి వెళ్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు కానీ, ల్యాబ్ అసిస్టెంట్లు కానీ, అటెండర్లు కానీ, లైబ్రరీ స్టాఫ్ కానీ విభాగాలలో వందలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ తాత్కాలిక సిబ్బందికి సంబంధించి కూడా క్రమబద్ధీకరణ చేస్తాం అనేది ఒకటి ఉండే. అంటే దాదాపుగా 1117కు సంబంధించిన నాన్ టీచింగ్కు సంబంధించి 20 ఏళ్ళుగా 1117 మంది నాన్ టీచింగ్కు సంబంధించి 20 ఏళ్ళుగా తక్కువ జీతాలతోని ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరంతా తమల్ని రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కూడా విజ్ఞప్తి చేసి. ఇంకొక విషయం ఏంటంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నిధుల ఏదైతే బడ్జెట్ హామీకి సంబంధించి 1000 కోట్ల నిధుల హామీతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చిండు. ఆ బడ్జెట్లో నిధులు చూపించిన వాస్తవానికి నియామక ప్రక్రియ అనేది మొదలు కాలేదు. ఈ ఖాళీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీన్ సిగ్నల్ అనేది అనుమతి రాకపోవడం వల్ల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేకపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాల గడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గడ్డ. అనేక సంఘాలు ఉంటాయి అక్కడ. ఏది బీఆర్ఎస్వి కానీ, ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, పీడీఎస్యు కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, బీజేవైఎం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, కమ్యూనిస్టులకు సంబంధించినవి కానీ, విద్యార్థి సంఘాలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పోరాట స్ఫూర్తిని కల్పిస్తూ ఉద్యమానికి నాంది పలికినాయి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర చాలా గొప్పది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నిలబడి ఆర్ట్స్ కాలేజ్ ముందట 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పి దాదాపుగా 1200 పోస్టులు ఉంటే దాంట్లో 70% అంటే 800 నుంచి 900 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇటు నాన్ టీచింగ్కు సంబంధించి 1117 పోస్టులకు సంబంధించి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. దానికి రెగ్యులరైజ్ లేదు. ఇంకా దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఇటు లైబ్రరీ కానీ, అసిస్టెంట్ లైబ్రరీలకు సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయి. వాటన్నింటి వందలాది పోస్టులు భర్తీ చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీ పేరుకు మాత్రమే ఇట్లుంటుంది. చాలా అద్భుతమైన పేరుతోని అద్భుతమైన కట్టడాలు ఉంటాయి. కానీ దాంట్లో విద్యాబోధన చేయడానికి రిక్రూట్మెంట్ లేదు. పార్ట్ టైంలు కానీ, లేదా నాన్ టీచింగ్ కానీ, పార్ట్ టైం లెక్చరర్లు కానీ వాళ్ళతోనే ఇప్పటి వరకు సరిపెడుతున్నారు. విద్యా వ్యవస్థ కొలాప్స్ అయిపోతాయి. 70 నుంచి 80% ఖాళీలు ఉన్నాయంటే ఇంకేం చేయాలి? దాని గురించి ప్రొఫెసర్ కాసింగ్ గారు అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఈ నోటితోనే పొగిడిండు. ఏమని పొగిడిండో తెలుసా? నీకు చూపెట్టాలనా ఏమని పొగిడిండో? ఇదే నోటితోని ప్రొఫెసర్ కాసిం గారు గతంలో ఏమనంటే గీత అనే అమ్మాయిని లవ్ చేసిండు అంటే ఇదే ప్రొఫెసర్ కాసింగ్ గారు ఏమని చెప్పిండు అంటే సీఎం రేవంత్ రెడ్డిని విద్య అనే ప్రేమను ప్రేమించిండు అంటే గతంలో పొగిడిండు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మరి ఈరోజు అదే ప్రొఫెసర్ కాసింగ్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడిగే ప్రయత్నం చేసి మీకు ఒకసారి అది కూడా నేను వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుస్తుంది. ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య విన్నరా? మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య విన్నారు కదా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రొఫెసర్ కాసిం గారు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పొగిడిన అంశానికి సంబంధించి మీకు చూపెట్టే ప్రయత్నం చేసిన. ఎందుకంటే తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలవాల్సిన విషయం కాబట్టి. సో ప్రొఫెసర్ కాసింగ్ గారు గతంలో పొగిడిన నోటి నుంచే ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, నాంచి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పారు. ఈ విషయం ఇట్లున్నదా? దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ